హే గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈ రోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే వెజ్ లవర్స్ కి చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకు అంటే ఇది చికెన్ కన్నా మటన్ కన్నా ఫిష్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ రెసిపీ వచ్చేసి మనకి మధ్య ఏ పెళ్లిలో చూసినా ఎక్కడ ఏ ఫంక్షన్ లో చూసినా ఏంటంటే మనకి పనసపట్టు బిర్యానీ అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. ఈ బిర్యానీని మనకి ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్ లో తినడమే గానీ ఇంట్లో మనకి ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవాలని చెప్పి చాలా మందికి తెలియదు అనమాట. సో నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ మొత్తం చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే చేయండి. సో మీకు ఏంటంటే సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. మనకి ఏదైనా వెడ్డింగ్స్ లో కానీ ఎక్కడ తినేటప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఇలా నేను చెప్పింది చేయడం వల్ల కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. ముందుగా మనం ఈ పనసపట్టు బిర్యానీ చేసుకోవడానికి ఏంటంటే పనసకాయని మాత్రమే వాడుకోవాలన్నమాట. పనస పండుతోనే మనం ఏంటంటే కర్రీ చేయము. పనసకాయ ఉంటుంది కదా, అది కూడా లేత పనసకాయ అయితే మనకి కర్రీ అనేది లేకపోతే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాయ ఎంత లేతగా ఉంటే మనకి టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో. ఇలా ఏంటంటే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో మనం కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న పీసెస్ అన్నిటిని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటవుతుందంటే మనం కట్ చేసుకున్న పీసెస్ అనేవి బ్లాక్ గా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకొని అంటే హ్యాండ్స్ కి ఫుల్ గా ఆయిల్ రాసుకోవాలి. అండ్ ఆ పార్ట్ ని కట్ చేస్తాం కదా 2 పీసెస్ కింద మనకి పనసకాయని కట్ చేసుకున్నప్పుడు కూడా ఎవ్రీ సైడ్ అనమాట, అంటే ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అన్ని సైడ్స్ ను కూడా మనకు ఏంటంటే ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్స్ కి ఏంటంటే ఆ జిగురు అనేది అంటకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ ముక్క కూడా నల్లగా అయిపోకుండా ఉంటుంది అనమాట, ఆయిల్ అనేది ఎక్కువగా రాయడం వల్ల. ఇందులో మనకి 2 వేస్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఇలా మధ్యలో మనకు ఉంటుంది కదా, అంటే పనసకాయ కోస్తున్నప్పుడు మనకి మధ్యలో ఏంటంటే కాండం వస్తుంది అనమాట. సో ఆ కాండంతో మనకి ఎలాంటి పని లేదు. అండ్ ఇంకా వచ్చేసి పైన ఉన్న ఈ గ్రీన్ ది ఉంటుంది కదా తొక్క, పైన ఉన్న తొక్కతో కూడా మనకి ఏంటంటే దీంతో కూడా ఎలాంటి యూజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెండింటిని మనం ఇలా తీసేసుకున్న తర్వాత చూసారు కదా ముక్కలన్నిటికీ కూడా పిక్క లేకుండా మాత్రమే మనం కట్ చేసుకోవాలి. పిక్కతో అనేది మనం ముక్కలు కట్ చేయకూడదు అనమాట. సో ఇలా అన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత ఇందాక మీకు ఉప్పు నీటిలో మనం వీటిని వేసాం కదా, ఆ వాటర్ అంతా బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు ఇంకా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పనస పట్టులో ఏమైనా జిగురు ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి అనమాట. ఈ రెండింటిని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ లోపే మనం బాస్మతి రైస్ ని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఇంకా బిర్యానీ చేయడానికి 1 అవర్ ఉంటుంది అనగా మనం ఏంటంటే బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా మనకి. అండ్ ఈ లోపు మనం ఆ బియ్యం నానే లోపు ఇది ఉడికే లోపు ఏంటంటే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో మనకి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాడతాం అనమాట. ఎండి కొబ్బరి, ఇంకా మిరియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ పువ్వు, ఇవన్నీ కూడా మనం ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువగా అంటే ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా అదే మసాలాలోని ఇలా ఒక వెల్లుల్లిపాయ, అల్లం, ఇంకా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. అదే మసాలాలోని జీడిపప్పు, ఇంకా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గసగసాలు, దోసపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇదే మసాలాలోని మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం కూడా మనం యాడ్ చేసుకుంటాము. సో దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయల్ని ఈ పేస్ట్ లో యాడ్ చేసుకోండి. చూసారు కదా మనకి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ మసాలాని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మనకి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ కూడా కావాలి. సో పెద్దవి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. నేనైతే 1 kg బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్తున్నాను. మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టు మీరు మొత్తం సామానం అంతా తీసుకోండి. అండ్ చూసారు కదా నాకైతే 2 ఆనియన్స్ అనేవి సరిపోతాయి, అది కూడా పెద్దవి. సో దీన్ని ఏంటంటే మనం ఇలా దోరగా వేపుకోవాలన్నమాట. అలాగని చెప్పి పెద్ద మంట పెట్టేసి వేపితే అవి ఏంటంటే కొంచెం మాడిపోయి చేదు వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాటిని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పనస ముక్కల్ని మనం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టి మనం ఇలాగా ఉడకబెడుతున్నాం కదా. సో ఇవన్నీ చూడండి మంచి స్మెల్ వస్తాయి అనమాట. మనకి ఉడుకుతున్నప్పుడే ఆ పనస ముక్కలు చాలా మంచి స్మెల్ వస్తాయి. మనకి పనస ముక్క బాగా ఉడికింది లేనిది తెలుసుకోవాలనుకుంటే మనం ఇందులో నుంచి ఒక పనస ముక్కను ఏంటంటే మనం ఇలా తీసుకొని కొంచెం చెక్ చేసుకున్నట్లయితే మనకి చూసారు కదా నేనైతే చాక్ తో చెక్ చేస్తున్నాను. మనకి ఇలా అనగానే అది ఏంటంటే ఇలా పీస్ లాగా మనకి వచ్చేసింది. చూసారు ఈ విధంగా మనం ఇలా అనగానే ముక్క అయిపోయినట్లయితే మనకి ఏంటంటే పనసకాయ బాగా బాయిల్ అయిందని చెప్పి అర్థం అనమాట. సో మనకి ఇలా ఉన్నప్పుడే మనకి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ అంతటినీ కూడా మనం ఏంటంటే ఉంపేసుకొని పనస ముక్కల్ని ఏంటంటే మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే మనం ఏంటంటే ఇందాక ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ లోనే మనం ఏంటంటే ఈ పనస ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకొని చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ పనస ముక్కలు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. వీటిని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఇది కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఈ మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఈ ముక్కల్లోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. అంటే అంత పెద్ద మంట మీద పెట్టేసి చేసేద్దామంటే అవ్వదండి. ఇది చాలా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో మీరు అడ్జస్ట్ చేసుకొని మాత్రమే చేయాలి. అలాగైతే మనకి ఏంటంటే ఈ పనస ముక్కలకి ఆ మసాలా ఘాటు గాని ఆ ఫ్లేవర్ గాని బాగా పట్టి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట. మనకి బిర్యానీతో ఒక్కొక్క ముక్క తిన్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అయితే మనకి ఇస్తుంది. ఇది మొత్తం ముక్కలకి పట్టడానికి మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకున్నట్లయితే ఇలా చూసారు కదా మనకి ఈ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా మనకి అలా మూత తీయగానే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు అది బాగా పట్టిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా మసాలాస్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు కూడా మనం దీన్ని ఏంటంటే మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత మసాలాస్ అన్ని బాగా పట్టిన తర్వాత ఇందులోనే ఒక 2 కప్స్ వరకు మనకి ఏంటంటే పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా మనం పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం అలా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ లోపు మనం ఏంటంటే ఆల్రెడీ మనం బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఇలా ఈ నానబెట్టుకున్న బియ్యంలో ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి. నేను వేసిన జీలకర్ర కాదండి, షాజీరా. మీ దగ్గర షాజీరా లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ అవన్నీ వేసుకొని బియ్యాన్ని అయితే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. 80% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనం కర్రీ చూసుకున్నట్లయితే చూసారు కదా మంచి ఫ్లేవర్ తో మనకి ఏంటంటే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. స్మెల్ కూడా మనకి మూత తీయగానే ఎంత మంచిగా వస్తుందంటే దీని ముందు చికెన్, మటన్ ఎలాంటి నాన్ వెజ్ అయినా పనికిరాదు. వెజ్ లవర్స్ కి అయితే ఇది ఒక అమృతంలా ఉంటదనే చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీకి తగ్గట్టు ఏంటంటే నాకు ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ ని తీసేసుకొని ఆ మసాలా వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ కావాలనుకుంటే వాటర్ ని కొంచెం తక్కువ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం దగ్గర పడేంతటి వరకు కూడా ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూసారు కదా మనకి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇక్కడ మనం బిర్యానీ విషయానికి వస్తే ఏంటంటే ఇలా మనకి ఎలా ఉడికింది లేనిది తెలియడానికి అంటే 80% మాత్రమే ఉడకాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆ పనస ముక్కలకి ఫ్లేవర్ కి ఉడికించాలంటే మాత్రం ఇది మొత్తం ఉడకబెట్టకూడదు. సో 80% ఉడికితే సరిపోతుంది. గరిట నుంచి ఇలా తీసుకొని మనకి ఇలా చిదికినట్లయితే అది కరెక్ట్ గా చిదిగిపోతే మనకి సరిపోతుంది అనమాట. ఈ లోపు మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెని తీసుకోవాలి. బిర్యానీ ఏ గిన్నెలో అయితే తీసుకుంటామో ఆ గిన్నెని తీసుకొని మనం ముందుగానే కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఆ కర్రీని ఇలా పరుపులాగా పరిచేసుకోవడమే. దానిపైన మొత్తాన్ని ఒకేసారి అయితే వేసేసుకోకూడదు. లేయర్స్ కింద మనం వేసుకున్నట్లయితే బిర్యానీ దమ్ ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీ రైస్ కి బాగా పట్టి మనకి ఫ్లేవర్ ని కూడా చాలా మంచిగా ఇస్తుంది అనమాట. సో ఇలాగ కిందని సగం కర్రీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కదా, ఇలా కన్నాలున్న గరిటతో ఏంటంటే మనకి ఇలా వేసుకున్నట్లయితే అందులో ఉన్న వాటర్ కూడా కిందకి అంతా ఇంకిపోయి బియ్యం మాత్రమే వస్తుంది అనమాట. సో బియ్యాన్ని ఇలా జల్లేసుకోవాలి, చుట్టూ ఈక్వల్ గా జల్లుకోవాలన్నమాట. మళ్ళీ అంతా ఒకే దగ్గర పడేయకూడదు. ఇలా కొంచెం బియ్యం వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా మనం వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత మంచిగా ఫ్రై అయితే లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై అవ్వాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్ కి మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ టైం కూడా సేమ్ మనం ముందు ఏ ప్రాసెస్ లో అయితే చేసామో అలానే బియ్యాన్ని మొత్తం జల్లేసుకొని ఇంక దానిపైన మిగిలిన కర్రీ ఉంటుంది కదా, సో మిగిలిన కర్రీని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ లో మనకి ఏంటంటే దీనిపైన పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఏంటంటే మనం దీనిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మనం బియ్యాన్ని బాయిల్ చేసుకుంటాం కదా, ఆ నీరు ఉంటుంది కదా, గంజి నీరు ఏదైతే ఉంటుందో అందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఆ పసుపు వాటర్ని ఇలా పైన వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి నేచురల్ గా బిర్యానీకి అనేది కలర్ వస్తుంది. మనకి బయట నుంచి రెడ్ కలర్స్, ఎల్లో ఫుడ్ కలర్స్ అనేవి చాలా యూజ్ చేస్తారు, వాటి వల్ల హెల్త్ కూడా పాడైపోతుంది. సో అలాంటి కలర్స్ స్కిప్ చేసేసి ఇలా ఆ నీటిలో పసుపుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ పైన యాడ్ చేసుకోండి.
పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. గాలి ఎక్కడ బయటికి పోకుండా మూత పెట్టేసుకొని ఇలా రేకును పెట్టుకొని రేకు పైన పెట్టుకున్నట్లయితే మీకు అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసినట్లయితే మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా ఏదైనా గరిటని మనకి మధ్యలో పెట్టి తీసినట్లయితే మనకి వాటర్ అనేది అసలు రాకూడదు అనమాట. సో వాటర్ రాకపోతే మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ వాటర్ కనుక ఏదైనా వచ్చింది అనుకుంటే మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని చూడండి. మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకి బిర్యానీ మంచిగా ఉడికింది అని అనుకున్నప్పుడు మనకి ఫ్లేవర్ వస్తుంది చూడండి. స్మెల్ అసలు చాలా మంచిగా వస్తుంది. వెంటనే తినేయకూడదు, ఆకలేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి ఆ ఫ్లేవర్కి బిర్యానీకి అంటే బిర్యానీ రైస్కి పట్టాలి అంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టి వదిలేయాలన్నమాట. సో అప్పుడే మనకి ఏంటంటే ఆ పొగ వస్తుంది కదా, పొగ మొత్తం బయటికి పోకుండా బిర్యానీకే పట్టి మంచి ఫ్లేవర్తో చాలా గుమగుమలాడే మనకి పనసపట్టు బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇలా ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తీసుకుని చూసుకున్నట్లయితే చూసారు కదా మనకి ఎంత మంచిగా మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయిందో. మనకి పనసపట్టు బిర్యానీ అనేది దమ్ బిర్యానీ అంటే చికెన్ దమ్ బిర్యానీ లాగా వీటిలాగా ఏంటంటే జల్లు జల్లుగా రాదండి, చిన్నది ముద్దగా వస్తుంది. అందుకని చెప్పి ముద్దగా అయిపోయిందని చెప్పి భయపడిపోవద్దు. పనసపట్టు బిర్యానీ మనం ఎక్కడ ప్రిపేర్ చేసుకున్నా ఎక్కడ తిన్నా కూడా మనకి అది కొంచెం ముద్దగానే వస్తుంది అనమాట. ఇంకా మనకి బిర్యానీని కిందన మీదన మొత్తం కింద మనం పరుపులా వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, పనసపట్టు మొత్తాన్ని కూడా బాగా కలిసేంత వరకు కూడా మనకి ఏంటంటే కలుపుకోవాలి దీన్ని. అండ్ మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, బియ్యం ఉడకబెట్టుకున్నప్పుడే 2 చెంచాల వరకు ఉప్పును కూడా బియ్యంలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలాగైతేనే మనకి బియ్యానికి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ గా మనకి పనసపట్టు బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ముక్క మనకి ఆ పనసపట్టుని ఇలా తీసి చూసినట్లయితే ఎంత మంచిగా బాయిల్ అయ్యిందో. నిజంగా చెప్తున్నాను, ఎలాంటి నాన్ వెజ్ బిర్యానీ కూడా ఈ పనసపట్టు బిర్యానీ దగ్గర అస్సలు పనికిరాదండి. వెజ్ లవర్స్ కి అయితే ఇది ఒక అమృతంలా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ అయితే దీనికి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతారు అనమాట. అంత బాగుంటుంది ఈ బిర్యానీ వచ్చేసి. అండ్ ఈ బిర్యానీలో అలా ఒక ముక్కను తీసుకొని ఉల్లిపాయ ముక్కను పెట్టుకొని దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.